తాత చూస్తుంటే నిన్న మొన్న దానం నాగేందర్ సార్ అన్న మాటలే అక్షరాల నిజమయ్యేటట్టు కొడుతుంది. 15 ఆగస్టు వరకు బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అవుతుందని చెప్పినట్టే రోజుకొకరు కారుకెళ్ళి దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటుర్రు. ఇవాళ ఇగో గీ ఎమ్మెల్యే సాబ్ గ్యాప్ ఇరయా కొంచెం గ్యాప్ ఇర్రి ఇట్లా వరుస పెట్టి షాకులు ఇస్తుంటే తీసుకొని కోలుకునేటందుకు కూడా టైం పడుతుంది కదా మాకు అని ఫీలవుతురు కావచ్చు కార్ పార్టీ పెద్ద లీడర్లు. పగబట్టినట్టే పార్టీలు మారి కాంగ్రెస్ కన్వాలు కప్పుకుంటా గులాబీ పార్టీ ఉనికికే సవాలిసిరే ముచ్చట ముంగటేసుకురు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదకెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీలో చేరి పింకు జెండా వీకేసి 3 రంగుల జెండా పట్టింది కదా. ఇలా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ షేయి పార్టీలో షరీకైండు. ఆయన ఎమ్మడి కొందరు ముఖ్యమైన లీడర్లు వస్తే వాళ్ళతో సహా అందరికి కన్వాలు కప్పిండు సీఎం సారు. ఈ లెక్కన దానవన్న మాటల మీద అనుమాన పడవలసిన అవసరమే లేదు. 15 ఆగస్టు వరకు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుడు ఖచ్చితంగా అనిపిస్తుందిగా అని అనుకోబట్టిరు. వరుస పెట్టి అవుతున్న ఈ చేరికలు చూసిన జనము. ఇప్పటికే ఎంపీ ఓట్లలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాక పురాగా నారాజు అయిపోయిన కార్ పార్టీ ఇప్పుడు ఇట్లా అంతో ఇంతో గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కూడా ఇంత తక్కువైతుండే వరకలా. అప్పుడు ఎట్లుండే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఎట్లయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని బాధపడవలసిన పరిస్థితి వచ్చింది పాపం కరడు కట్టిన కారుకర్తలకు. మరి ఇంకా కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేల లిస్టులో ఇంకెవరెవరు ఉన్నారో ఏం కథనో. ఎట్లా నన్న చేసి ఎన్ని గంటలైనా చదివి కష్టపడి క్యాంపస్ లో సీట్ సంపాదించాలి, కొలువులు కొట్టాలి అని అనుకుంటారు మస్తు మంది. కానీ ఆయన తాడ హాస్టళ్ల కథ చూస్తే ఋషి పసి లేని అన్నం తింటుంటే అమ్మొండే వంట యాదొస్తుంది. సౌలతులు లేని రూములు చూస్తుంటే వద్దన్నా ఇల్లు కళ్ళల మెదులుతుంటది. అది జాలనట్టు మీదికెళ్ళి ఇగో ఇసొంటివి కూడా అవుతుంటే వచ్చిన దవ్వల్నే ఊరికి పోబుద్ది అవుతుంటది. ఏం గోస పాపం ఈ ఆడపిల్లలకు. యూనివర్సిటీలలో చదువులు పరీక్షలు సెమినార్లు ఇవిటికంటే ధర్నాలు ఆందోళనలు అనుకుంటా రోజుకో ముచ్చట చూడవలసి వస్తుంది. కడమ యూనివర్సిటీలలో ఏమో గానీ కాకతీయ యూనివర్సిటీలో మాత్రం ఆడవిళ్ళ గోసే అలాగున్నది పాపం. పోతన గర్ల్స్ హాస్టల్ రాత్రి 10కి పెచ్చులుడు కింద పడే వరకలా బుజ్జవలు మస్తు భయపడ్డారు. గాసారం మంచిగుండి ఆ టైంలో కింద ఇవ్వలేకపోయే వరకలా ఏం కాలేదట. కానీ కరెక్ట్ బెడ్ మీదనే పడ్డాయి చూడరు ఆ పెచ్చులు. పుసుక్కునే వాళ్ళ ఉంటే ఏంది పరిస్థితి చెప్పుర్రి. ఈ నడమనే ఓ రూమ్ లో ఫ్యానుడి మీద పడే వరకలా ఓ బుజ్జికి 12 కుట్లు పడ్డాయట. ఆ ముచ్చట పురాగా మరిచిపోక ముందే ఇగో ఇప్పుడు ఈ కథ. ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకున్న పాప అనబోతలేరు. ఇంకెంతమంది దవాఖాన్ల పాలు కావాలి, ఎంతమందికి తలకాయలు పక్కున వాళ్ళకి కుట్లు పడేసుకోవాలనుకుంటా ఆఫీసర్లు రాజీనామా చేయాలని కూడా ధర్నా చేసి ఆడవిల్లలు. ఇక ముచ్చట తెలిసి మెల్లగా అరుచుకునే తందుకొచ్చిన రిజిస్ట్రారు హాస్టల్ డైరెక్టర్ లోపడేసి తాళం వేసి ఆడవిల్లలు అంతా కూడి బయటికి ఇడుగురని బతిలాడినా కూడా నక్కుంటా గంట మీద కట్టనే వచ్చిరట. ఇక పోలీసులు వచ్చి రిజిస్ట్రార్ బయట తీసి వేరే బిల్డింగ్ లకు మార్పిస్తాం అందరినీ అని హామీ ఇప్పించినాక పంచాయత్ చల్లబడ్డది. కానీ చూడ్రి, కష్టపడి క్యాంపస్ లో మంచి చదువుకొని కొలువులు కొట్టాలని పోతే ఓదానని కోటి ఇసొంటివి అవుతుంటే అగులు బుగులు అవుతుంటే నిమ్మలంగా నిద్రపోతారా, బుక్కేడి తింటారా, బుక్కులు పడతారా చెప్పుర్రి. జరే పెద్ద సార్లు ఆఫీసర్లు ఇంకోసారి ఇసొంటి కాకుండా ఇంకే ఆగం లేకుండా చూసుకుంటే యూనివర్సిటీల పతార పల్స కాకుండా ఉంటది. ఏమంటారు?